నమస్తే, నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో ఆస్తమా ఉన్న పిల్లలు అవుట్డోర్ స్పోర్ట్స్ ఆడొచ్చా అనే విషయంపై చర్చించుకుందాము. ఆస్తమా ఉన్న పిల్లల్లో నిస్సందేహంగా ఆడొచ్చండి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. వారికి చల్లగాలి వల్ల ఇబ్బంది కనుక ఉన్నట్లయితే కొంచెము బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆడడం మంచిది. మరియు కొంతమందికి ధూళితో ఇబ్బందిగా ఉంటుంది. వారికి మాస్క్ పెట్టుకొని దుమ్ము చోట ఎక్కువగా ఉండకుండా ఆడుకోవడం మంచిది. మరికొందరు స్పోర్ట్స్లో వార్మప్ అలా చేస్తూ ముందుగానే వార్మప్ చేస్తారు. మైల్డ్ టు మోడరేట్ కండిషన్స్లో ఆస్తమా అటాక్ అనేది జరగదు. హెవీగా చేయడము కొంతవరకు అవాయిడ్ చేస్తే మంచిది. అంటే హెవీ వార్మప్ చేస్తున్నప్పుడు వారికి ఇబ్బంది ఉండొచ్చు. అలాంటప్పుడు మన హోమియోపతి ట్రీట్మెంట్లో నాట్రమ్ సల్ఫ్, యాంటీమ్టాట్, అరేలియా, స్పైడర్ రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయండి. సో మెడిసిన్తో వాళ్ళు అవుట్డోర్ స్పోర్ట్స్ లాంటివి, స్విమ్మింగ్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, జాగింగ్ అలాంటి, సైక్లింగ్ అలాంటివి చేయొచ్చు. సో ఇమ్మీడియట్గా వాళ్ళు ఒకవేళ ఇన్హేలర్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఇన్హేలర్ చల్ల గాలి ఉన్నప్పుడు ఇన్హేలర్ యూజ్ చేసి స్పోర్ట్స్కి వెళ్ళడం మంచిది. కొంచెం ప్రొటెక్టివ్గా జాగ్రత్తలు తీసుకొని చేసుకున్నట్లయితే మంచిది. డాక్టర్ పర్యవేక్షణలో, ఒకవేళ సివియర్ కండిషన్స్లో డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుతూ డాక్టర్ గైడెన్స్ని బట్టి అవుట్డోర్ స్పోర్ట్స్కి వెళ్ళడం అతి ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.